మరొకసారి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి నిశ్చయంగా ఈ సంవత్సర ప్రారంభం నుండి ఈ సంవత్సర అంతం వరకు ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. ఆమేన్. కాబట్టి మనం ఎంతో కృతజ్ఞతగా దేవుణ్ణి వెంబడించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ సమయంలో రాత్రి వేళ మనకు దైవ వర్తమానం అందించడానికి దైవజనులు దీవెన కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో పిల్లలను అటు ఇటు తిరగనివద్దు, చక్కగా నిశ్శబ్దంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మరి దైవజనులు వస్తుండగా అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రేమపూర్వక ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు దీవెన కుమార్ అండి. అయ్యా మరి దైవజనులు ఎలీషా గారు దాదాపుగా మాకు 2 సంవత్సరాలుగా ఆప్తులు, పరిచయస్తులు. నేను ఇక్కడే కుంచినపల్లి గ్రామంలో దేవుని సేవకులుగా ఒక 5 సంవత్సరాలుగా దేవుని పరిచర్లో నడుస్తూ ఉన్నాను. మీ మధ్యకు వచ్చేటువంటి సేవకులు ప్రాతూరు స్టీఫెన్ అయ్య గారు ఉన్నారు కదా. అయ్యగారు నేను మంచి ఆప్తులు, అన్నదమ్ములుగా ఉంటాం. మా పరిచయంలో దేవుని కుటుంబముగా మరి ఎలీషా అయ్య గారు, నేను, స్టీఫెన్ అయ్య గారు, వరప్రసాద్ గారు, దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి యాకోబు గారు, మేమందరం ఒక వయసు వాళ్ళము, ఒక సహవాసమును నడుస్తున్న వాళ్ళం. ఈ క్రమంగా ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరాంతంలో మీ మధ్యకు నడిపించారు. నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ కూడిక ఏర్పాటు ఉపవాస కూడికలని ఈ సంవత్సరాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరిచి, కుటుంబాలను బలపరిచి, ధైర్యపరిచి, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డను దర్శించేటువంటి దినాలు ప్రతి సంఘంలో కూడా. ఆ క్రమంలో నేను కూడా మీ మధ్యకు వచ్చి మీ దీవెనలను పొందుకోవడానికి, మీ దీవెనలో పాటు నాకు కూడా దీవెనలు రావడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. నిజమే కదా. మంచి బలము మీరు సంపాదిస్తుంటే మీ బలాన్ని సగం తీసుకోవడానికి వచ్చాను. ఆమేన్. ఇవ్వడానికి వచ్చారు, ఒక్కడు కూడా అనట్లేదు కాదండి, ఇవ్వడానికి వచ్చారని అనట్లేదు. చూసారా మీరు? దేవునికి మహిమ. ఏదేమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా ఒక వాక్యాన్ని చదువుతారు మీరు. దానికి ముందుగా చిన్న వాక్యాన్ని చదువుతారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చదువుతారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. లేదు నాన్న, అదే మొదటి వాళ్ళు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. మొదటి వాడవు, కడపటి వాడవు, ఆల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ దినదాసుని ప్రభు నా తండ్రి మీ సిలువ చోటను మరుగు చేయండి. ఈ దాసుడు బలహీనుడయ్యా, నేను మాట్లాడడం వలన ప్రభువా ఎవ్వరికి మంచి కలగదు, ధైర్యం కలగదు, ఆదరణ కలగదు. నాయనా మీరు మాట్లాడితే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రభు నూతన జీవం కలుగుతుంది. వారి కుటుంబాల్లో నూతన కాంతులు, నీతి సూర్యుడు ఉదయించాడని వారు సంతోషిస్తారు. నిలిచి ఉన్న స్థలాన్ని, దైవ సేవకులను, సంఘాన్ని మీరు దీవించండి ప్రభు. ఈ పరిచర్యలను కూడా పాలుభాగస్తుని చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, చదవబడిన లేఖంలోని నాయన విశేషమైనటువంటి మాటలు మాకు మీరు అందించి మమ్మల్ని బలపరచమని, ముగింపు వరకు అధ్యక్షత వహించమని యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నాతో పాటు ఈ పాట వచ్చిన వాళ్ళందరూ పాడండి. ఓ పల్లవి చరణాన్ని పాడి. మీరు ఆల్రెడీ చాలా పాటలు పాడేశారు. చాలాసేపు ఆరాధన. మీ అయ్యగారు ఎలా పాటలు పాడతారో ఆరాధన చేస్తారో మాకు తెలుసు. ఎందుకంటే డ్రమ్ము కొట్ట అనేటువంటి వాళ్ళం కూడా డ్రమ్ము కొట్టు వదిలేసి ఎగురుతూ ఉంటాం మేము. అంత మంచి ఆరాధన అభిషేక్తులు దైవ సేవకులు. మరి వారి సన్నిధిన, వారి సంఘంలో, వారి పరిచర్లో నేను కూడా ఈరోజు ఉండడం నిజంగా నా అదృష్టమని భావిస్తున్నాను. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. అభిషేకమా అభినయ సంగీతమా అభిషేకమా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము వరపులకే వారసత్వము. సియోను సింహాసనము వరపులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. వాగ్దానములా నా యేసయ్యా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా నా అభినయ సంగీతమా
మహిమ కలుగును గాక. మంచిదండి. చక్కని ఆరాధనలో మీరందరూ పాలుభాగస్తులైనందుకు దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. చదవబడిన లేఖనములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీరు చదివిన వాక్యము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దానిలో ఉన్నటువంటి మాట, ఆశీర్వాదమునకు మీరు వారసులకు పిలవబడితిరి. ఆమేన్ చెప్దామండి. ఆమేన్. మరొక మారు ఆమేన్. మంచిది. ఆశీర్వాదం అనగానే చూసారా స్వరాలు ఎలా ఉంటాయో. ఉపవాసం చేసి ఎన్ని రోజులు అయింది చెప్పండి? ఎన్ని రోజులు అయింది? ఒకరోజు, రెండో రోజు, ఇది రేపు మూడో రోజు, ఇది ఫస్ట్ రోజు. అందుకే ఉద్యోగంగా ఉన్నారు. దేవునికి మహిమ. మంచిది. ఈ మాటను ఎందుకు పలకమని దేవుడు ప్రకటిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రణాళికలో ఉంచబడిన ప్రతి బిడ్డను కూడా పిలిచింది దేని కొరకు అంటే ఆశీర్వాదం కొరకే, మేలు కొరకే. దేవుడు సమస్తాన్ని 6 దినాలు చేసి కొద్ది రోజులు గడిచిన తర్వాత చెప్పండి ఎవరిని చేశారు? నేల మన్ను తీసి నరునిగా చేసి దేవుని జీవ వాయువును ఆ చేసినటువంటి నరునిలో వదగా ఆ నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అయిన నరుణ్ణి దేవుడు ఏమని పిలుస్తున్నాడు, ఏమని దీవిస్తున్నాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పినాడు మొట్టమొదట రోజునే, మొట్టమొదట మానవుడికి అంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ భూమిని లోబరుచుకోండి. విస్తరించండి, నింపండి మరియు లోబరుచుకోండి. ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్ లార్డ్. దేవుడు చెప్పింది లోబరుచుకోండి. నేను మిమ్మల్ని వారిని ఆశీర్వదించి అని చెప్తున్నాడు. ఎవరిని ఆశీర్వదించారు దేవుడు? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన జనాంగాన్ని. అంటే దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసింది ఎవరిని అంటే నరుణ్ణి, అనగా మనిషిని, అనగా మనల్ని. మరి ఆయన పోలికలో అంతకుముందు చేయబడినవన్నీ చేయబడ్డాయా? లేదు. చెట్లు, కొండలు, నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ కూడా మనుష్యుడి అవసరతల కొరకు దేవుడు నోటి మాట వలన శాసించగా జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చారంటే దేవుడు చెప్పాలా? మనకి ఇచ్చారు. ఆమేన్ చెప్పండి. నాకు ఇచ్చారు. నిన్ను దేవుడు దేనికి పిలిచాడు? ఆదికాండంలో ఒక వాక్యం ఉంటుంది, యెహోవా వల్ల ఆశీర్వాదం పొందినవాడా వెలుపల నిలబడనేలా లోపలికి రమ్ము. ఏ లోపలికి రావాలి? ఎక్కడున్నారట వీళ్ళు? బయటే ఉన్నారట. ఇంకా ఏ బయట ఉన్నారట? పరిశుద్ధాత్మకు స్థానము ఇవ్వకుండా పరిశుద్ధాత్మ చేత మేలులు పొందుతూ, జీతం పొందుతూ, ఆశీర్వాదం పొందుతూ, దీవెనలు పొందుతూ, భుక్తి పొందుతూ, సమస్తము దేవుని నామములో చేయబడినవన్నీ అనుభవిస్తూ ఎక్కడున్నారంటే ఇంకా కూడా వాళ్ళు క్రియారూపకముగా, ఉద్దేశాల పూర్వకంగా వాళ్ళ విశ్వాసములో, తలంపుల్లో, ఆలోచనలో, నడకలో, వారి ప్రతి ఆలోచనలో ఎక్కడున్నారంటే దేవునికి దూరంగా ఉన్నారట. అందుకే అంటున్నాడు కదా, కీడుకి ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి. మీరు పిలవబడింది దేనికి అంటే ఆశీర్వాదం పొందడానికి. ఆశీర్వాదానికి మీరు వారసులు. ఆశీర్వాదం అనేది ఎక్కడుంది అంటే దేవుని బిడ్డలైన వారికి ఆశీర్వాదం దాచిపెట్టబడి ఉంది. ఆశీర్వాదం అనేది ఒక ఐశ్వర్యముగా పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడని సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆ దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నదా? మనము భేదవారము కాదు. ఈ కేటగిరీస్ ఉండవు అక్కడ. అదేంటో తెలుసా? బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, రిచ్, పూరు ఉండవు అక్కడ. ఎవరైనా కానీ ఈ ఇంగ్లీష్ మీడియాలు, తెలుగు మీడియాలు, తమిళ మీడియాలు ఉండవు. ఒకటే మీడియం. చెప్పండి, ఆశీర్వాదానికి వారసులు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నామా?
పొందినట్టుగా ఉన్నామా, పొందేశామా? ఒక చిన్న ప్రశ్న, మిమ్మల్ని అడిగేంత అర్హుడిని కాదులే కానీ ఒక చిన్న ప్రశ్న, ఊరికే ఒక అన్నగా ఒక కుటుంబీకుడిగా అడుగుతున్నాను. పొందామా? పొందడానికి అర్హులుగా ఉన్నామా? పొందేశామా? చెప్పాలా? పొందేశాం. దేవునికి మహిమ కలుగు. ఏడ పొందినారు చెప్పాలా? ఒక సూచన చెప్పాలి. మీరు పొందారు అంటే ఇంకా కాపాడుకుంటున్నామా? ఇందాక బండి మీద వెళ్తుంటే నాకు ఒక సందేహం కలిగింది. అదేంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి కదా, ఎదర ఆటో మీద రాశాడు బీ వేర్ యువర్ హెల్మెట్ అని రాశాడు. ఆహా, ఈ హెల్మెట్ గురించి ఇన్ని హెచ్చరికలు చేస్తున్నారే, మేము అందరం రోజు కొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోండి, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోండి, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోండి. చిన్న చిన్నలో మరి పెద్ద పెద్ద సభలో లక్షల కోట్లు పెట్టి, ఏమండి, పెద్ద పెద్ద భవంతులు కట్టేసేసి సీలింగ్లు చేయించి ఏసీలు పెట్టి చైర్లు వేసి మరి ఏం చెప్తున్నారు? దేనికోసం? ఏది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉందిగా, తీగండి అమ్మా. రక్షణ అనేటి శిరస్త్రాణము ఉందా? పొందాము కన్నది లేదు. పోలీస్ ఆయన ఆపాడు, హెల్మెట్ ఉందా అన్నాడు. ఉంది సార్. ఏది? ఇంట్లో ఉంది సార్, మర్చిపోయాను. క్రైస్తవుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? క్రైస్తవుడు కూడా ఎలా ఉన్నాడో తెలుసు ఇప్పుడు? చెప్పండి. రక్షణ పొందావా? పొందానండి. ఎక్కడుంది? 2009లో ఉంది. ఇప్పుడు ఇదే సంవత్సరం 2020 సంవత్సరం. ఏది? సారీ, ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం కావాలి నాకు? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాల్సిందే. కొంచెం లేట్ అయింది అనుకోండి, ఉపవాసాలు చేస్తున్నాం, బలంగా ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నాం. టిఫిన్ చేయమంటే టిఫినే, పాలు తాగమంటే పాలే, పెరుగండం తినమంటే పెరుగండమే, చపాతీ అంటే చపాతీ. అస్సలు క్రమం తప్పట్లా. నా మాట వినపడుతుందండి లాస్ట్లో? దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. క్రమం తప్పట్లా, కానీ ఆశీర్వాదం రావట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మీకు మీ అందరికి ఒకలాగా మాకు ఒకలాగా జరిగిద్దా? దేవుడు లేడు, ఏం లేదు. మీ పిచ్చి భ్రమ. మీరు అందరు పిచ్చెక్కి చర్చికి పోతున్నారేమో. దేవుడు లేడు. దేవుడికి స్తోత్రం. హెల్మెట్ కొనుక్కున్నావుగా, హెల్మెట్ కొనుక్కున్నావుగా, బండి మీద పెట్టుకు తిరుగుతావు, ఇంట్లో పెట్టుకుంటావు ఆర్మర్లో. మరేది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చిన్న ఉపమానం చెప్పి లోపలికి వచ్చేస్తాను మరి నేను కూడా. ఓడ ప్రయాణం అవుతూ ఉంది సముద్రంలో. అనుకోని రీతిగా సముద్రంలో ఆటుపోట్లు ప్రారంభమైనాయి. అందరూ వారి వారి దేవుళ్ళని స్తుతిస్తున్నారు. ప్రభువా, దేవా, ఓ దేవా, ఆ దేవా అని ప్రార్థన చేస్తున్నారు. కొంతసేపటికి ఓడ అడుగు అంతస్తులో ఒక వ్యక్తి చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంట. ఈ ప్రార్థన చేస్తున్న ఆయనకు గొరకైన పడుతుంది డిస్టర్బెన్స్గా. ఎవరు ఈయన చక్కగా గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు అని చెప్పి త్వరగా వెళ్ళి, ఓ పెద్దయినా, ఎవరు మీరు అంటే, నేను భూమి ఆకాశములు సృజించిన దేవాతి దేవుని అమ్మయ్య కుమారుణ్ణి. చెప్పడానికి బాగా చెప్పాం, చెప్పడానికి చక్కగా చెప్పాం. ఎవరు నీవు అంటే, నేను భూమి ఆకాశంలో సృజించిన దేవాతి దేవుని యెహోవా దేవుని యొక్క కుమారుణ్ణి. దేవుని కుమారుడు అయ్యుండి, సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవుని కుమారుడు అయ్యుండి సోమరిలాగా పడుకున్నవే. మేమందరం మా దేవుని మేము పూజించడం లేదా? ప్రార్థించడం లేదా? నీ బాధ్యతలు మర్చిపోయి నిద్రపోతున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎంత ఉప్పెన ముంచుకొచ్చిందో తెలుసా? ఇది ఎవరి వల్ల వచ్చిందో అని మేమందరం కలవరపడుతుంటే, మా ప్రాణాలన్నీ అరిచేతిలో పెట్టుకుని భయపడుతుంటే, నీకు చీమ కుట్టినట్లు లేకుండా చక్కగా పడుకున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. ప్రార్థన చేయడానికి ధైర్యం ఉంటేగా. ఎందుకో హెల్మెట్ ఎక్కడ లేదు. మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు? నిన్నేం చేయమంటే ఏం చేస్తున్నావు? ప్రియదేవుని జనాంగమా, నేడు క్రైస్తవ జనం ఎలా ఉన్నారో తెలుసా? దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నేను కూడా అదే కదా. తప్పుగా అనుకోరని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక సామెత, మైసూరు బోండాలు ఏముండదంట? ఉండదు. మైసూరు అక్కడే ఉంటుంది, కానీ ఇది పేరుకే. ఇప్పుడు మనం ఎలాగున్నాం? సృష్టికర్త అయిన దేవుని కుమారులమే, మేము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన వాళ్ళమే. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నా కోసమే. రైట్. ఎప్పుడు గుర్తొస్తుంది?
శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటకు. హల్లెలూయా. నలిగిపోయాడు, స్వరూపం లేదు, సొగసు లేదు, పిడిగుద్దులు, ఉమ్ములు వేశారు, ముళ్ళ కిరీటాలు, చునాచునకలుగా శరీరం అయిపోయింది, హేళన చేశారు, దుర్భాషలాడారు, వివస్త్రుని చేశారు. ఆయన మాత్రం అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఎవరున్నారండి? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, క్షమించమని వేడుకుంటున్నాడు. ప్రభువా మన్నించయ్యా, నువ్వు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వెళుతున్నానయ్యా. ఈ శ్రమకి ఏంటి కారణం, ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళి దానిలో పడితే కానీ పరిష్కారం. చూడండి, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ఒక్కడి వలన, నీ ఒక్కదాని వలన నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయినాయి. ఒకసారి ఆలోచించండి. 2020 సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉందని ప్రవక్తలు బోధిస్తున్నారు, సూచనలు కనబడుతున్నాయి. 2020 ఇలా ఉందంటే 2021 ఎలా ఉంటుందో తెలియదు. వాక్యాలు మాత్రం మన కోసం ఎంతో మెండైన వాక్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. కానీ ఎందుకు సమీపంగా మనం రాలేకపోతున్నాం అనగా, మనలో కూడా యోనా వంటి స్వభావం ఎక్కడ ఉందేమో. యోనా ప్రవక్త మంచివాడు, నినివే పట్టణాన్ని రక్షించాడు. కానీ మొదటగా చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు, రక్షణ పొంది బాప్తిసం పొంది బలారాధనలో చేతులుంచుతూ కూడా ఇంకా ఎక్కడైనా ఏ మూలైనా ఏదైనా దేవుని దగ్గరికి రావడానికి నీలో వాక్యానికి విరోధమైనటువంటి లోపాలు ఏమైనా ఒకసారి సరి చేయబడాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? చెప్పనా, నువ్వు లోపాలు సరి చేసుకుంటుంటే దేవుడు నేను ఎలా చూస్తాడో తెలుసా? నీ కంటికి ఎవరైనా అంగవైకల్యంతో కనపడ్డారు అనుకో, తోపుడు బండిలో వెళ్తున్నారనుకో, కొంచెం వాళ్ళకి నువ్వు ప్లేస్ ఇస్తావా? క్యూలో నిలబడినప్పుడు వాళ్ళని ముందుకెళ్ళి బ్రదర్ అంటావా? రేషన్ షాప్ దగ్గర అక్క నువ్వు ముందు తీసుకుని లెక్క పర్లేదు నేను నుంచుంటాను అంటావా? ఎందుకో తెలుసా? వారిలో లోపం ఉంది, నువ్వు జాలి పడ్డావు. ఎందుకో తెలుసా? నీది మానవత్వం, యేసయ్య మనస్సు. నువ్వే అంతగా జాలి పడినప్పుడు నీ యేసయ్య నీ మీద జాలిపడ్డా. ఈ 2020 సంవత్సరం ఆఖరి దినాల్లో మీ అందరూ సంఘం అందరూ ప్రార్థన చేస్తుండగా
సంఘ క్రమంలో మీరు ఉండగా మేడగది అనుభవాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి. ఏ ఒక్కరిలో ఏ లోపమున్నా ఆ పరిశుద్ధ అగ్ని బలముగా వీచే గాలిగా ప్రచండమైన వాయువుగా మీ మధ్యకు వచ్చినప్పుడు లోపములన్నీ ఎగిరిపోవునుగాక, ఆ లోపములన్నీ కాలిపోవునుగాక. నీ కుటుంబంలో ఎక్కడ ఏ విధముగా ఆగిపోయావు 2021 నుండి సరి చేయబడునుగాక. ఎక్కడ ఆగిపోయావు చెల్లి? ఒకసారి ఆలోచించు. నీకు తెలుసు, అది నీకు తెలియకుండా ఏం లేదు. నీ ఎదుటి వారు నీకు చూపించనక్కర్లే. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, తీయక్కర్లేదు. నా కన్నులో దూలం ఉంది, నీ కంట్లో నలిసే ఉంది. నేను చూపించాననుకో నాకు తీర్పు ఉంది, అది నేను మర్చిపోకూడదు. దయచేసి సంఘంలో ఎవరు కూడా ఎదుటి వారిని తీర్పు తీర్చకండి. నీ దేవుడైన యెహోవా గొప్పవాడు అని వేరొక వ్యక్తి వచ్చి యోనాకి చెప్తున్నట్లుగా నీవు కూడా నీ దేవుణ్ణి నీ ప్రక్కన వాళ్ళకి పరిచయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుని శక్తిని నువ్వు మర్చిపోతున్నావా? నీ దేవుని శక్తిని నువ్వు మర్చిపోతున్నావా? ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రార్థించు. నేటి నుంచి, రాత్రి నుంచి ప్రార్థించు. కులుకక నిద్రపోక ప్రార్థించు. మెలకువగలిగిన ఆత్మతో ప్రార్థించు. క్రమము తప్పకుండా ప్రార్థించు. ఆచారం చేయమాక, ఆత్మపూర్ణుడిగా మారాలా. 2021లో నీ బండ క్రీస్తును బండ, నీ ఇల్లు క్రీస్తును బండ మీద కట్టబడిన ఇల్లు తొలగిపోకుండా, చెదిరిపోకుండా, కదిలిపోకుండా, తొలగిపోకుండా నిలువెచ్చని స్థితిలోకి రాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశం దాటిపోయినప్పుడు దేవుని బిడ్డ, రాబోయే దినాలు ఎంత కఠినంగా ఉండబోతున్నాయో తెలుసా? ఎందుకు ఈ హెచ్చరిక దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆశీర్వాదాల పదం వినబడగానే ఉద్యమం వస్తుంది, కానీ ఆశీర్వాదాన్ని ఆటంకం కలుగు చేస్తున్నవేంటో నువ్వు కనిపెట్టగలిగితే నీలో దుఃఖం, పశ్చాత్తాపం కలిగిద్ది. ఆ పశ్చాత్తాపం యేసయ్యకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది సీమోని ఇంట్లోకి, పరుగుడి. దేవుడికి కావాల్సింది తెలుసా? నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, ప్రాణాత్మ శరీరము బలి అర్పణ. సీమోను విందుకైతే పిలిచాడు కానీ దేవుణ్ణి చెప్పండి లోపలికి ఆహ్వానించట్లా. వెలుపల ఉన్నాడు, కానీ ఇతను ఎవడు? ఆశీర్వాదానికి వారసుడే. నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను, ఎక్కువ సమయం నాకు లేదు. మీరు కూడా మళ్ళీ 2 రోజులు ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు శక్తి కావాలి, మీ శక్తిని నేను తీసుకెళ్ళను. ఇతను కూడా ఎవరు? ఆశీర్వాదానికి వారసుడే, కానీ ఎక్కడున్నాడు? వెలుపల ఉన్నాడు. లోనికి రావడంలే. వెలుపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లైటింగ్ బాగా పెట్టావా? భోజనాలకు బల్లలు వేసావా? వచ్చిన వాళ్ళందరికీ బాగా మంచినీళ్ళు అయినా చూసావా? కానీ లోపల ఉన్నవాడు చూస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా దేవుని పాదాలకు నీళ్ళు ఇచ్చావా? నా దేవుడు రాగానే సన్మానించావా? హత్తుకున్నావా? ఆయనకు కావలసిన పరిచర్య జరిగిందా? హల్లెలూయా. చాలామంది సంఘంలోకి వస్తారు అయ్యగారి కంటే ముందుగానే, చాపలు వేస్తారు, ఫ్యాన్లు వేస్తారు, లైట్లు వేస్తారు, కూర్చుంటారు. అక్క మొన్న మీ ఇంటికి రాలేకపోయాను, ఏమనుకోమాక అని ప్రారంభిస్తారు. అంతే, ఇక వెళ్ళిపోతారు. హైదరాబాద్ దాటిపోతారు, మహబూబ్ నగర్ దాటిపోతారు.
అట్లా 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 మహారాష్ట్ర వరకు వెళ్ళిపోతారు. అనగా అర్థం ఏంటి తెలుసా? మాటలు కోటలు దాటిపోతాయి, పేలాలు పేలిపోతాయి, విస్తారమైన మాటలు దేవుని సన్నిధిలో. దానివల్ల ఏం కలుగుతుందో తెలుసా? చెప్పండి, దోషము. కానీ దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. తెలిసిన వాళ్ళందరూ వెలుపలే ఉన్నారు, ఏమీ తెలియదు. ప్రభువు గొప్పవాడని తెలిసిన ఒకే ఒక్క మాటను బట్టి ఆమె చేసేటువంటి పాపము, ఆమెలో ఉన్న లోపము, ఆమెకున్నటువంటి పశ్చాత్తాపము కృమ్మరింపబడాలని కలిగినదంతా అమ్మి విలువైన తన చేసింది. పరుగుడి 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 వచ్చింది, క్రీస్తు పాదాల మీద పడిపోయింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కూరలతో పాదాలు తుడిచింది, తెచ్చిన అత్తరంతా దేవునికి పోసింది. హల్లెలూయా. సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, యేసయ్య ఆరాధన. సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, యేసయ్య ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యేసయ్య కోరుకునేది నీ విరిగి నలిగిన హృదయం. నువ్వు వెళ్ళగానే ఆ హృదయంతో ఆయన ఆహ్వానించుకుంటాడు లోనికి. ఇప్పుడు ఆయనలో ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. ఆయనలో ఏముందో తెలుసా? నూతన బలం ఉంది. ఆయనలో ఏముందో తెలుసా? నూతన సృష్టి ఉంది. ఇంతకాలం నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా ఇంకా నీ బ్రతుకు మార్చుకోవడానికి అవకాశాలు లేక, ఎవరు చెప్పేవారు లేక, లేదా గద్దింపు రాక, అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరిలో ఉన్నావేమో. సిమోను, నీ ఇంటికి వస్తే నువ్వు నాకు చెప్పులు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే, నా తలకు నూనె ఇవ్వలే, నన్ను హత్తుకుని ముద్దాడి లోనికి పిలవలే. హంగు ఆర్పాడాలు చేసుకుంటూ కూర్చున్నావా? పైన మెరుగులు పెట్టుకుంటూ కూర్చున్నావా? పైకి భక్తి కలిగేవాడు ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వాడిగా ఉన్నావా? ఆశీర్వాదం కావాలి, కానీ ఆ శక్తిలోనికి రాలేకపోతున్నావా? ఆమె చూడు, ఆమె ఏం చేస్తుందో చూడు. ఆమె కలిగినంతా తీసుకువచ్చి క్రీస్తు మహిమ కొరకు అర్పించింది. పండుగలు వెళ్ళిపోతున్నాయి. క్రిస్మస్ పండుగ అంటే కానుకలు ఇచ్చుకోవడం, గుప్పిలకి ఫెవికి కంటించేసుకుంటారు. ఇక అంతే. పాస్టర్ గారికి ఇచ్చిన కొత్త బట్టలు కొనుక్కోవద్దా? పాస్టర్ గారికి ఇస్తే మా ఇంట్లో పలావ్ చేసుకోవద్దా? సంఘానికి ఇస్తే నా ఇల్లు ఏమైపోవాలి? మా ఆయన ఊరుకోవట్లేదు. అయ్యారు ఏమనుకో మాకండి, సంవత్సరానికి వచ్చి సంవత్సరం చూసుకుంటాను, దేవుడు కూడా నిన్ను వచ్చి సంవత్సరం చూసుకుంటాను అన్నాడు అనుకో, ఏమైపోద్ది తెలుసా? అగ్ని ఆరదు. నువ్వు దేనికి పిలువబడ్డావు చెప్పు? నీ అడ్రస్ ఏంటి? నువ్వు వెళ్ళేది ఎక్కడికి చెప్పండి అమ్మా. అగ్ని ఆరదు, పురుగు సావదు. విజిటింగ్ కార్డులు ప్రింట్ అయిపోతూ ఉంటాయి. పలానా మార్తమ్మ గారు, పలానా వీరమ్మ గారు, పలానా కిషోర్, పలానా ప్రతాప్, అంటే నేనే, పాత పేరు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం కావాలి. యేసయ్యకి అయ్యారు నాకు ప్రార్థన చేయడానికి అంశం ఏమి లేదు. మన ఒక అక్క అంటుంది, అమ్మ ఏమని ప్రార్థన చేయడం? ఏముంది, ఏమి లేదు, ఏదో ఒకటి చెయ్యి. చూసారా, క్రైస్తవులకి ప్రార్థన అంశము లేదు. ప్రార్థన అంశం లేనంతగా నువ్వు అంత భక్తి చేసేస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారిని అడిగితే ఇప్పుడు ప్రార్థన అంశాలు చెప్పమంటే 100 పాయింట్ ఒకటి చేస్తారు. నాకు అయ్యగారు నీకు ఓపిక ఉంటే తెల్లవారులు కూర్చుని ఈ అంశాల కొరకు ప్రార్థన చేయంటాడు. ఎలీషా గారే కాదు, యాకోబయ్య గారు ఇంకో ఆయన ఉన్నాడు, ఇలా స్నేహితుడే. ఆయన మరీ ఒక పుస్తకం మీద వేస్తాడు, ఏంటంటే ప్రార్థన అంశాలన్నా చెయ్యి. అమ్మో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నడిపిస్తున్నారే? ఈ చిన్న వయసులో ఎవరిచ్చారు వీళ్ళకి తలాంతులు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడద్ది. భయం లేదు, భక్తి లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు అన్ని తెలుసు, నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చే ఓపిక నాకు లేదు. ఉన్నంతలో కష్టం లేకుండా బ్రతుకుతాను, చచ్చిన తర్వాత ఎవడు చూసి వచ్చాడు అనుకుంటున్నావా? కొద్దిగులో నమ్మకంగా ఉండమని చెప్పిన దేవుని మాటను విస్మరిస్తే
నీ బ్రతుకు దినాలు ఎక్కడున్నాయి తెలుసా? 1000 దినాలు 1000 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఉన్నాయి. ఇది కేవలం తాత్కాలికం. నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ ఉన్నాయని, నువ్వు అనుకుంటున్నావు నాకు సొంత ఇల్లు ఉందని, నువ్వు అనుకుంటున్నావు నాకు ధనం ఉంది, బలం ఉంది, బాగా జరుగుతుంది, నడుస్తుంది, గడుస్తుందని. ఇది అద్దిల్లు చెల్లి. ఏ ఇల్లు? అద్దిల్లు, సొంత ఇల్లు కాదు. మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, ఏ సన్న లేకున్నా నీకున్నదంతా. ఆమె ఏ సన్న లేకున్నా నీకున్నదంతా. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? సీమోను వంట చేసి పెట్టాడు, పూరీలు చేసి పెట్టాడు, చపాతీలు చేసి పెట్టాడు, అన్నీ చేసి పెట్టాడు, కానీ ఏం లేదు, యేసయ్యలోనికి రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఆయన అంటున్నాడు, వేకువజామున ప్రార్థన చేసుకుంటే దూత వచ్చింది, ప్రత్యక్షమయ్యింది. అయ్యా, నీ దానాలు, నీ ప్రార్థనలు, నీ మంచి సత్ప్రవర్తన అంతా ప్రభు సన్నిధికి వచ్చాయి. ప్రభువే ఒక వర్తమానాన్ని నీకు పంపించాడు. అదేంటో తెలుసా? నీ ఇంటికి శుభం కలగాల, నీవు నీ ఇంటి వారు ఆశీర్వదింపబడాలా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించాలని ఆశపడుతున్నావు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాది దేవుని సన్నిధిలో నీ ఉండి మోకరించి వేడుతున్నావు కనుక నీకు ఉత్తరం వచ్చింది. ఏంటో తెలుసా? అభిషక్తుడు, ప్రవక్త, దేవుని సేవకుడిగా, పామరుడైనా గాని మహాపండితుడిగా వాడబడుతున్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరు పేతురు. న్యూ రాజీవ్ నగర్ కాలనీలో ఉంటాడు. చిన్ననాటి నుండి దేవుని అంశాన్ని పట్టుకొని ఎదుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు, ఈ బీజం వేరు నాటిపోయిందంతే. మహావృక్షంగా ఎదగాలని దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ కార్యముతో ఆ కుమారుడు వర్ధిల్లాలని దేవుని చిత్తం అయిపోయింది. దాన్ని ఆపగలిగిన వాడు ఎవడో లేడు. పిలుచుకో, ఆయన్ని పిలుచుకురా ఆయన ఇంటికి. హృదయపూర్వకంగా ఆయన చెప్పే మాటలు ఆలకించు, విని నీవు నీ ఇంటి వారు దేవుని కార్యాన్ని చూడండి. వెంటనే ఆయన 2 సేవకులను పంపించేశాడు. అడ్రస్ ఎక్కడో చెప్పేశారు. ఆ విజిటింగ్ కార్డు పట్టుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు పలానా డోర్ నెంబర్ ఎక్కడండి? ఇక్కడేనండి. ఈయన ఉన్నారా? ఉన్నారండి. ఎస్, మీరు వస్తున్నారని ఆల్రెడీ నాకు కూడా ఫోన్ వచ్చింది. వచ్చిందా రాలేదా పేతురు గారికి? ఎస్, ఆల్రెడీ మీరు వస్తున్నారు, నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది, నాయనా సిద్ధపడుతున్నాను, వెళ్ళిపోదాం. వేగిరమే పరుగిడి పేతురు గారు వాళ్ళతో వచ్చిన శిష్యులందరినీ తీసుకుని వెళ్ళారు. కొర్నేలు ఇంట్లోకి ఆహ్వానించడం ఎలా ఆహ్వానించాడు తెలుసా? ఈయన గొప్ప శతాధిపతి, ఉన్నతమైన అధికారి, అన్నీ ఉన్నవాడు, చాలా అండబలం ఉంది, ధనబలం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో నేర్చుకుంటూ ఒదిగిపోయినవాడు, దేవుని మాటకు లోబడిపోయినవాడు, దేవుని మాట కొరకు హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా సొంతంగా పెట్టుకునే బిరుదులు చాలా ఉంటాయి, కానీ లోపల దేవుడు చూసే క్వాలిఫికేషన్ ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డ గమనించండి. పేతురు గారు రాగానే కొర్నేలు అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, ధనాన్ని ప్రక్కన పెట్టాడు, అతనుకున్న గర్వాన్ని ప్రక్కన పెట్టాడు, ఆహాన్ని ప్రక్కన పెట్టాడు. శరీరం అంతా ముందుకు వంగిపోయింది, సాష్టాంగ పడిపోయాడు. హల్లెలూయా. ఎవరి పేతురు? పామరుడు. ఎవరి పేతురు? యేసు ప్రభువును వెంబడించడం తప్ప గొప్ప క్వాలిఫికేషన్ ఏమీ లేవు. ఈరోజు నువ్వు కూడా దేవుని వెంబడించగలిగితే నిన్ను చూసిన వారు లేచి నిలబడి వందనాలమ్మా, వందనాలమ్మా. ఒకప్పుడు నిన్ను చూస్తుంటే దీన్ని బొందబడా అని అన్నారా లేదా? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలు, సింహాసనమిచ్చినావు, సింహాలనోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాలనోళ్లను మోసినావు.
మహిమ కలుగును గాక. పేతురుని చేర్చుకున్న కొర్నేలి ఇంటిలో అద్భుతం ఏంటో తెలుసా? దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండగా, దేవుని మాటను విడుదల చేస్తూ ఉండగా వచ్చిన వేల మంది జనము అభిషక్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా! ఆత్మపూర్ణులుగా పట్టబడ్డారు. దేవుని సన్నిధిలోని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. ఎవరు వీరు? అప్పటికి వాళ్ళు బాప్తిసం పొందారా? హల్లెలూయా! ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? రక్షణ ఉచితముగా పొందిన వారం. కానీ మనకి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూనే ఉంటాడు, మనం నిద్రపోతూనే ఉంటాం. పాస్టర్ గారు ఆరాధన చేస్తూనే ఉంటారు, మనం దోమలు చంపుకుంటూ ఉంటాం. పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉంటారు, అటు ఇటు కుప్పుగంతులు వేస్తూ ఉంటాం. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాస్టర్ గారు ఈ మధ్య గృహ దర్శనాలు చేస్తుంటే వెనక మన సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎక్కువైనాయి అంట. ఏంటది? ఈయనకి పనేమి లేదు, పాటేమి లేదు, అలా ఆవిడక ఇంట్లో లేదు, ఈయనేమో మన మీద పడ్డాడు. దేనికి పడ్డాడు? సేవకుడు నీ ఇంటికి వస్తుంటే సేవకుడి దగ్గరికి నువ్వు రావడానికి అంతా, అమ్మో ఏమన్నా ఆ మాటని ఏమని ఉచ్చరించాలి నాకు అర్థం కావట్లే. సేవకుని రాకంటే అధిపతులు, సేనాధిపతులు, మహా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు సాష్టాంగపడ్డారండి. వారికి ఉన్నదంతా ప్రక్కన పెట్టారు. దైవ వాక్కు కావాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో ఆశీర్వాదం ఇంటి తలుపు జరుగుతుందని వాడకుండా, దేవుని మాట నాలోనికి కావాలని నేర్చుకోవడానికి ఎప్పుడు నువ్వు లోబడతావో అప్పుడు దేవుని ఆశీర్వాదం నువ్వు అడగకుండా నీ ఇంటికి వస్తుంది. ఆయన అంటాడు కదా వాక్యంలో, అడుగుడి, వెదుకుడి, తట్టుడి. అన్నీ తెలుసు. ఇంకొక మాట అంటాడు, మీరు అడగక మునిపే మీ మనవులన్నీ నా గ్రంథములో నెరవేరిపోతున్నాయి అంతే. హల్లెలూయా! నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నీ అంతరంగం తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ రహస్యం అంతా తెలుసు. ఏసైకి అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, తోబుట్టుకు తెలియదు, పక్కనోడికి తెలియదు, పండితుడికి తెలియదు, సావకుడికి తెలియదు. కానీ నిన్ను చూస్తున్న కన్ను ఒకటి ఉంది, ఆ కన్ను మోయగలిగిన వాడు ఎవడం లేడు. ఆ కన్ను నుండి దాటిపోగలిగిన వాడు ఎవడం లేడు. ఆ కన్నును తాకాలంటే శక్తి కలిగిన వాడు ఎవడం లేడు. హల్లెలూయా! ఆ కన్ను నిన్ను చూస్తుందని భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడి ఆశీర్వాదం నాకు రావట్లేదు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ సంవత్సరాలు గతించిపోతున్న నా బ్రతుకు ఇంతేనని చచ్చిపోయిన ఆత్మతో, సూసైడ్ స్పిరిట్తో కుటుంబాలు పాడు చేసుకుని నీ ఇంటి వారికి నువ్వు చేటు తెచ్చి పెడుతున్నావేమో ఈ రాత్రి ఒకసారి ఆలోచించే. పొందుకోవడానికి ఎక్కడ ఆగిపోయావో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ఇంకా ఇకనైనా ఇప్పుడైనా దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావా? లేదు, ఇంకొక ఛాన్స్. అక్కడికి వెళ్ళిపోయంట, ప్రభువా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. మా డాడీ దగ్గరికి వెళ్తాను, మా మమ్మీ దగ్గరికి వెళ్తాను, మా సేవకుడి దగ్గరికి వెళ్తాను, మా ఈ పక్కనింటి దగ్గరికి వెళ్తాను, నాకు సువార్త చెప్పిన వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, నీ దగ్గరికి వస్తాను. తప్పన నీ గొంతెండిపోయినా, పేగులని బయటకు వచ్చినా నీ మాట ఆలకించేవాడు ఎవడు లేడు అక్కడ. యేసయ్య అంటాడంట, హూ ఆర్ యూ కాదు, హూ ఆర్ యూ, నువ్వెవరో. గుండె పగిలిపోవాలి, సావాలన్నా సావలేవు, తాగిన దాహం తీరదు, తిన్న ఆకలి తీరదు, ఏంటో తెలీదు, నిలబడలేవు, కూర్చోలేవు, పడుకోలేవు, ఒళ్ళంతా కాలిపోతా ఉంటది. 103 జ్వరం వస్తేనే తట్టుకోలేని ప్రాణాలు మనవి కదండి. అగ్ని ఆరద పురుగు సావదని నోటి మాటతో చెప్తున్న మాట అనుకుంటున్నావేమో. 5 నిమిషాలు నిప్పులు పోసి నిప్పుల మీద అటు ఇటు నడువు చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వాదానికి మేమండి, చెప్పండి. ఇప్పుడు కూడా ఇంకా చెప్తున్నారు మేమండి. మరి క్వాలిఫికేషన్స్ అన్నీ అర్థమవుతున్నాయా? కొర్నేలులాగా మనం లోబడుతున్నామా? కొర్నేలులాగా వేకువజామున లేచి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నామా? వేకువజాము ప్రార్థన అలవాటు ఉందా? అలవాటు అయితే తప్పిపోయావా? కొన్నాళ్ళు చేసి ఆగిపోయావా? రోజు పనికిలు చలిసిపోతున్నావా? అరజానుడు కడుపు కోసమే రోజు పని అంతా చేసి అలిసిపోతే 1000 ఏండ్ల పాలనలో ఉండడానికి ఎంత కష్టపడాలి చెల్లి? వస్తున్నాడమ్మ చెల్లెలా, క్రీస్తు మన కోసం. వస్తున్నాడమ్మ చెల్లెలా, క్రీస్తు మన కోసం. తెస్తున్నాడమ్మ చెల్లెలా,
పరలోక రాజ్యం, ఆయన తెచ్చే ఆరాజ్యం, ఆయన తెచ్చే ఆరాజ్యం నీకు నాకు మంచిదిగా. ఆయన తెచ్చే ఆరాజ్యం నీకు నాకు మంచిదిగా. వదులుకో పరిశుద్ధాత్మను, వదులుకో లోక పాపమును, వదులుకో పరిశుద్ధాత్మను, వదులుకో లోక పాపమును. వస్తున్నాడన్న చెల్లెలా క్రీస్తు మన కోసం, వస్తున్నాడన్న చెల్లెలా పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు అంటున్నాడు, ఎలీషా అన్యాయం చేసేవాడిని చేయని, అపవిత్రుని ఇంకా అపవిత్రుడిగా ఉండని, నువ్వు నిబ్బరంగా ఉండు, నీ రక్షణ జాగ్రత్త చేసుకో, నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, భయపడొద్దు, నేను త్వరగా వస్తున్నాను, వారి వారి క్రియలు చొప్పున వారికి జీతాన్ని నేను తెస్తున్నాను. ఆ రోజు మిగిలేదేంటో తెలుసా? గుండెలు వాదుకుంటారు, చెట్టుకొకరు పొట్టకొకరు అయిపోతారట, అనాథల ఏడుస్తారట. నిజమైన అంగవైకల్యం ఏంటో అన్నీ ఉన్న మనం అనుభవిస్తాం. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ, సమయం ఉండగా, దేవుడు పిలుస్తుండగా, అవకాశం ఇచ్చినప్పుడు 3 దినాలు యోనా చేప గర్భమున పడి రోధించాడు. సీమోను ఎంత బాధపడి ఉంటాడు, అయ్యో ఇంట్లోకి పిలుచుకొని నేను దేవుణ్ణి నా ఒంట్లోకి పిలుచుకోలేకపోయానే. ఆ పాపాత్మురాలు వచ్చింది, పశ్చాత్తాపడిందంతే, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపోయింది. అమ్మా నీ పాపాలు క్షమించమని నీకు నువ్వు మంచిగా జీవించిపో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు ఏంటి ఆమెతో అంతసేపు మాట్లాడుతున్నాడు? ఆమెతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? అయ్యగారి ఈ మధ్య వాళ్ళ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అయ్యగారికి వాళ్ళ కుటుంబం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నువ్వంటే ఎందుకు లేదా? దొరదగుండాకు పూసుకుని ఓకే పని లేకుండా ఇది ఓకోవడం తప్ప కదండి. ఇవన్నీ ఏం మాటలంటే, ఊసు పోక, ఒల్లొలుపు రాక, పని పాట లేక తిన్నదే. అమ్మో దేవునికి స్తోత్రం. గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది ఈ మధ్య, కడుపుబ్బరం వచ్చేస్తుంది. ఎవరు కనపట్టలేదు ఏంటి? ఏదైనా ముసలాడదామంటే మాత్ర వేసుకుంటే పోయే గ్యాస్ ట్రబుల్ కాదక్క. ఏంటిది ఇది? మళ్ళీ నాకు పేరేంటో తెలుసా? అమ్మా ఏ చర్చికి వెళ్తా? అమ్మ నేనండి. ఇదేసేస్తారు వెంటనే. అప్పుడు దాకా ఉండదు, ఎట్టుంటారు అప్పుడు. మళ్ళీ అప్పుడు అయ్యారు లేకపోతే ఇంకెవరిని వచ్చి అమ్మ ప్రైజ్ లాడండి బాబుడే ఏసయ్యా, తప్పేం లేదు. ఎవడురా గుడ్డోడు? నా సేవకుడు గుడ్డివాడు. సమయలు ఎస్ఐ గారింటికి వెళ్ళు, అక్కడ నా కుమారుడు ఉన్నాడు, అభిషేకించు అని చెప్తే చిత్తం ప్రభు అని దేవుని పని చేయడానికి పోయాడు. అందరూ నుంచున్నారు. వాళ్ళనేమో అనుకున్నారు, వాళ్ళల్లో రూపసి ఎర్రని వాడు, కండలు తిరిగిన వాడు, మంచి హైట్ ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఇతనేనేమో అనుకుంటున్నాడు సమూయేలు గారు. కానీ దేవుడు అంటున్నాడు, కాదు కాదు, ఇతడు కాదు, నేను కోరిన వాడు వేరొకడున్నాడు. అతడు ఎక్కడున్నాడో తెలుసా? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. చెప్దాం. అవునయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, యేసయ్యా. ఇకనైనా ఇప్పుడైనా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ఉపవాసమే నీకు అనుకూలమైన సమయం అనుకో. ఈ రాత్రి
చెప్పండి, మరొక రక్షణా దినమనుకో. ఈ దినము దేవుడు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి నిన్ను గద్దించి సమయానికి పంపించి ఈ మాటలు వినడానికి కృప చూపించాడు అంటే నీకు దేవుడు మరొక్క మారు యోనాలాగా చేప గర్భము నుండి తీసుకువెళ్ళి గట్టునేసి చేప పని ఆ యోనాకు చెప్పబడిన పని చేయమని చెప్పినట్టు అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను విడువను, ఎడబాయను, నిన్ను అనాథగా నేను. ఆమేన్. నువ్వు నడుచు త్రోవలయందు నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడన్న సంగతి మరిచిపోమాక, భయపడమాక, జడియమాక. ఇకనైనా భయభక్తులు కలిగి ఈ రాత్రి నుంచి నీ సొంత రక్షణ కాపాడుకునే సిద్ధపడు. కొర్నేలి ఇంటికి వచ్చిన రక్షణ మామూలుది కాదు. కొర్నేలి ఇంట జరిగిన కార్యం మామూలుది కాదు. ఒక పామరుడు వెళ్ళి యేసుని గురించిన మాటలు చెప్తున్నప్పుడు వేల ఆత్మల రక్షణలోనికి వచ్చాయి. భేదం లేనివాడు దేవుడు, భేదం చూపనివాడు దేవుడు. ఈ రోజైనా నువ్వు క్షమాపణకి దేవుని పాదాల దగ్గరికి రా. ఎందుకు రావాలండి? ఎవరు వచ్చారండి? ఎప్పుడు వచ్చారండి? నాకెవరు చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదండి అని అనుకుంటున్నావా? ఈ నిరీక్షణ క్రీస్తునందు వ్యర్థము కాదు. ఎందుకు నేను మీకు రిఫరెన్స్లోకి వెళ్ళకుండా పైన చెప్తూ వెళ్ళిపోతున్నాను తెలుసా? నా వెనకున్న వాళ్ళు నాకన్నా చెప్పాలి, నాకన్నా పవర్ఫుల్. మంట నాకు తెలుసు, ఆ కత్తి ఎలాంటిదో నాకు తెలుసు, ఆ సుత్తి ఎలాంటిదో నాకు తెలుసు, ఆ సబ్బు ఏ క్వాలిటీతో ఉందో నాకు తెలుసు. అమ్మో, అందుకే నేను అలా వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం మీరు చదువుతారో నేను ముగిస్తాను త్వరగా. 1 నుంచి 10 వచనాలు గడగడ గడగడమని చదవాలా? ఇంకొంచెం స్పీడ్గా చదువునా? అతడు వారిని చూచి ఎదుటి నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి ఉన్న వారిని ఎదుర్కొంటూ పరుగెత్తికిన నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తప్పించిన దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిన నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా, అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా వెనుక నుండి గుడారపు ద్వారము నుండి వినుచుండెను. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులయుండి శ్రీధరము శారాకు నిలిచిపోయిన గనుక, శారా నేను బలము ఉడికిన దానని నాకు సుఖము కలుగునా. హల్లెలూయా. 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని వచనాలు ఎందుకు చదివానో చివరిగా చెప్పి ముగించేస్తాను. మమ్రే వనంలో సింధూర వృక్షము కింద ఎండవేళ, బాగా గుర్తుపెట్టుకోండి, ఎండవేళ, అలసిన వేళ, నిరుత్సాహముతో బాధతో మంచి ఒక రకమైనటువంటి దిగులుతో అబ్రహాము నిరీక్షిస్తూ కూర్చున్నాడు. కూర్చుని ఉన్న అబ్రహాము ఎదుటికి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతనికి తారసపడ్డారు. వారెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. హల్లెలూయా. వాళ్ళని చూసిన వెంటనే అతను లేచి సాష్టాంగపడి నేలకు వంగి నమస్కరించి, దేవా నీ దాసుని దాటిపోవద్దయ్యా. ఏమయ్యా, చక్కగా నా పని నేను చేసుకుంటుంటే, మా నాన్న ఇంట్లో ఉంటే 3 అంతస్తుల మేడలో ఉంటే 3000 మంది పని వాళ్ళు ఉంటే, రోజు నేను వ్యాపారం చేసుకుని లక్షలు సంపాదిస్తుంటే, అబ్రామా కమాన్ అన్నావు. నీ మాట విని వచ్చేసా. ఇంతవరకు నా యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టావు, నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చావా అని ఎక్కడైనా అన్నట్టుందా? ఏమంటున్నాడు? సాష్టాంగపడి నమస్కరించి, నీ దాసుని దాటిపోవద్దా. మొదటి మాట.
రెండో మాట, త్వరగా త్వరగా వెళ్ళాడట. భార్యకి చెప్తున్నాడట, ఏమని? అమ్మా 3 మానికల మెత్తని పిండి. ఏ పిండి? మెత్తని పిండి. ఏం చేయాలా? పిసికి చక్కగా శ్రేష్టమైన రొట్టెలు చేసి వారికి విందు ఏర్పాటు చేయి. హల్లెలూయా. మరలా వెళుతున్నాడు, త్వరగా త్వరగా తను కలిగిన దానిలోకి వెళుతున్నాడు. శ్రేష్టమైన లేత దూడలు సిద్ధపరుస్తున్నాడు. పనివాడికి అప్పగించాడు. దాని అంతా సిద్ధపరచమని తెమ్మని ఆజ్ఞాపించాడు. మరలా వచ్చాడు. వెన్నయు చెప్పాలి, వెన్నయు సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన పదార్థాలతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవాతి దేవుని పూర్ణ బలముతో సత్కరిస్తున్నాడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మీరు ఆశీర్వాదం కావాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. కొర్నేల్లాగా సాష్టాంగపడాలి. అబ్రాహాములాగా సాగిలపడి ఆయనకు మొక్కాలి. తగ్గింపు కావాలి. వివేచన, ఆలోచన, విశ్వాసం, నిరీక్షణ, భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు ప్రేమ. నువ్వు తొలగిపోయావా, నీ కనెక్షన్ కట్ అయిపోయినట్టే. నీకు జీవం వచ్చే వేరు కట్ అయిపోయినట్టే. నీ ఫలాలు ఇంకా ఆగిపోయినట్టే. ఈ రాత్రి అదే నీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఆ లోపం నీకు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వెళ్ళి సరి చేసుకోవడానికి ఈ 3 రోజులు ప్రయత్నించి 2021లోనైనా తాళి తప్పగా కాకుండా గట్టిగెంచగా నువ్వు దేవుని కొట్లో ఉందువు గాక. హల్లెలూయా. సరి చేసుకోవడానికి ఇష్టపడితేనే దేవునికి స్తోత్రం. దేవునికి సాష్టాంగపడాలి, సాగిలపడాలి. దేవుని మందిరంలో ఎప్పటికప్పుడు ఆయన వాక్యానికి లోబడాలి. కొంతమంది అంటారు, నా కోసమే చెప్పాడు వాళ్ళ, నాకు తెలుసు, నా కోసమే చెప్పాడు వాళ్ళ. ఎగుతెలు ఊదిందో అయ్యగారి చెవులో. ఏంటి ఊదేది? ఏం ఊదాలండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అని ఊస్తే జీవం కలిగింది అక్కడ. ఎవరు ఊదారు? ఎలాగా? ఆయన ఊదిన జీవమే తప్ప ఎవడొచ్చి ఎగుతొచ్చి చెవులు ఓదలా. నీ గురించే కంకణాలు కట్టుకుని నడుము కట్టుకుని కూర్చోవాలా. పౌలు భక్తుడు నడుము కట్టుకుంది ఏంటో తెలుసా? సత్యమనే నడుము దట్టి కట్టుకుని వెళ్తా, దట్టి పట్టుకుంటే చాలు స్వస్థతలు కూడా జరిగిపోయినాయి. హల్లెలూయా. సేవకుడు వేరే పని లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడి దగ్గర ఆగిపోయాడు అనుకో, 100 మంది ఏమైపోవాలి? దయచేసి తప్పుగా సేవకుల గురించి మాట్లాడకండి. సంఘాల్లోకి వచ్చినప్పుడు అమర్యాదగా ప్రవర్తించకండి. అశ్రద్ధగా, విచక్షణ లేకుండా నోటికొచ్చిన మాటలు, హృదయ తలంపులు, లేకపోతే క్రమశిక్షణ లేని తత్వంతో మందిరంలో మనం ఉన్నా కానీ నీ భక్తి కాదు. రక్షణ లేకుండా ఎక్కడికెళ్తావు? నువ్వు రక్షణ పొందకుండా ఏ దిక్కున చూస్తున్నావు? రక్షణ లేకుండా ఎక్కడికెళ్తావు? నువ్వు రక్షణ పొందకుండా ఏ దిక్కున చూస్తున్నావు? చాలా తమ్ముడు సహకరిస్తున్నాడు. ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. నాకు పాటలు పాడడం రాదండి, ఏదో పాడేస్తున్నాను. నేను ముగించేస్తున్నాను, చివరిలో ఉన్నాను. రెండో మాట, ఏ పిండి అంట? ఒకసారి అయ్యగారు మీరు ఆగండి, మీరు చెప్పండి. అన్ని స్వరాలు ఒక్క స్వరంగా చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్పాలి. ఏం పిండి? ఏం చేయాలా? పిసికి రొట్టెలు చేసి వారికి విందు సిద్ధపరచాలా. హల్లెలూయా చెప్పండి. పిండి మెత్తగా ఉండదా? మళ్ళీ ఆయన మెత్తని పిండిని ఎందుకు పెట్టండి అక్కడ? రెండో పాయింట్ చెప్పండి. నీ హృదయం దేవుడు ఆల్రెడీ మంచిగానే చేశాడు. నిన్ను పిలిచిన ఆశీర్వాదానికే, నీకు మంచి ఇవులు ఇవ్వడానికే, ఆయన సన్నిధిలో నువ్వు ఫలించాలనే, నువ్వు అభివృద్ధి చెందాలనే. కానీ నువ్వు ఎలా తయారయ్యావో తెలుసా? గర్రుకు గట్టిక ఘనమైన పదార్థంగా, కొండలాగా బండలాగా తయారైపోయారు. నీ హృదయం ఎలా ఉందో తెలుసా? బహు వ్యాధితో ఉంది.
నీ హృదయం ఎలా ఉందో తెలుసా? విరిగి నలిగిన హృదయంగా మారడానికి చాలా దూరంగా ఉంది. కానీ నా మంచి యేసయ్య నువ్వు దూరంగా పారిపోయిన ప్రేమించే దేవుడు గనక నువ్వు పిలిచిన వెంటనే వచ్చి హత్తుకుంటాడు. లోయలో పడిపోయిన కొండల మధ్య నువ్వు ఉన్నా, ఎలాంటి సంఖ్యల మధ్య, ఎలాంటి బంధకాల మధ్య, ఏ అనారోగ్యాల మధ్య, నీ కుటుంబం ఎలాంటి అప్పుల మధ్య ఉన్నా కానీ, నిందల, అవమానాల, మానసిక వేదన, కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళకి ఒంటరితనంలో ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు, అక్కడ కూడా నేను ఉండి నిన్ను రక్షిస్తాను. నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారా, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నీలో అవిశ్వాసం? ఎందుకు విశ్వాసం లేకుండా మనం వెళ్ళిపోతున్నాం ఇట పెట్టేసుకుని రోజు రోజు? దేవుడికి కావాల్సింది క్రమం కాదు, క్రమశిక్షణ. ఏం కావాలా? క్రమశిక్షణ కావాలా? మెత్తని పిండి, శ్రేష్టమైన పిండి పిసుకో. ఈ రాత్రి నుంచి ప్రారంభించు. నీ గుండె ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ తలంపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ నడుము వంగుతుందా? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? నీ నోటి మాటలు రావడం లేదా ప్రార్థనకి? నలగొట్టు, నలగొట్టు, నలగొట్టు. మెత్తని పిండిగా ప్రార్థనలో నలగొట్టుకో. శ్రేష్టమైన పదార్థంగా ఈ 2021 జనవరి 1 రోజున నీ యొక్క సమర్పణ, నీ దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పదార్థంగా నువ్వే బలి అర్పణగా రా. అడుగప్పుడు అడుగప్పుడు అడుగు, నేను ఆశీర్వాదానికి వారసుని కాదా? కీడుకి ప్రతి కీడు నేను ఇంకా చేస్తున్నానా? దోషనికి ప్రతి దోషను ఇంకా నేను చేస్తున్నానా? మార్పు లేని బ్రతుకులో నేను ఉన్నానా? ఫలపరితంగా మారడానికి నాలో వేరు లేదా? ఇన్ని వాక్యాలు విన్నాను, తాళి తప్పుగా ఉన్నానా? రాతి నేల మీద పడిపోయిందా నా గింజ? ముళ్ళ కంపలో పడిపోయిందా నా గింజ? ఆ త్రోవ పక్కన మట్టి ఉందనుకుంటే ఆ మట్టి లేని ప్రదేశంలో పడిపోయానా? ఎక్కడ పడిపోయాను నేను? ఎక్కడ ఆగిపోయింది నా ఆశీర్వాదం? ఈరోజు నా పొరుగువారు నేను ప్రేమించిన స్థితిలో ఉన్నానా? గర్వంతో, అహంకారంతో అన్ని తెలుసున్నట్లుగా లోకాచారంలో ఇంకా జీవిస్తూ క్రియలు లేని విశ్వాసం చేస్తున్నానా? దేవుని సన్నిధికి వెళుతూ లోబడలేకపోతున్నాను. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన పశ్చాత్తాపంతో కూడినటువంటి శ్రేష్టమైన పదార్థాలు ఇవ్వలేకపోతున్నాను. హల్లెలూయా. మూడవ మాట, నేను త్వరగా ఆ 2 మాటల గురించి చెప్పి ముగించేస్తా. సమయం అయిపోయింది. దేవుడు మరి నన్ను క్షమించాలి, అయ్యగారు కూడా క్షమించాలి. 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అక్కడ 3వ మాట ఏముంది? లేత దూడను మంద నుండి తీసుకొచ్చాడట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా చెల్లి? 25 కేజీలు బియ్యం కట్టుకుంటావు, 2.5 కేజీలు దేవుని సన్నిధికి తేలేవు. 10,000 జీతం తెస్తావు, 1000 రూపాయలు దేవుడికి ఇవ్వలేవు. ఒక ఆయన అంటున్నాడు, నాకున్న పరిస్థితులు నాకు తెలుసు, నాకున్న పరిస్థితులు నాకు తెలుసు. డాక్రా లేదా, బండి కిస్తీ లేదా, ఇంటి అద్దె లేదా, పాల బిల్లు లేదా, బొడ్డోడు స్కూల్ ఫీజు లేదా, ఇవన్నీ ఆపుకొని దేవుడు ఏమన్నాడా? మానే చర్చికెళ్ళమాక. ఉల్లిపాయలు కావాలంటే, టమాటాలు కావాలంటే, అన్నీ కావాలంటే మళ్ళీ దశభాగం కావాలి. దశభాగం నేను దశభాగం ఇస్తున్నాను అయ్యగారు అన్నోళ్ళు. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి, నిజాయితీగా కళ్ళు మూసుకోండి. గుడ్డితనంగా కాదు, నిజాయితీ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ కుడి చేయి ఎత్తుతారు. ఎవరాళ్ళు? 10వ భాగం దేవుని సన్నిధి తెస్తున్న వాళ్ళు మాత్రమే కుడి చేయి ఎత్తండి. దేవుడు మెండైన దీవులతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. మీ కుటుంబంలో 100 ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. దేవుని సేవకునిగా నిండు హృదయంతో మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆమేన్. చాలండి, కళ్ళు తెరవండి. అంటే మిగిలిన వాళ్ళు ఇంకా సంపాదించడం ప్రారంభించలా. బ్యాంక్ అకౌంటే లేదు, ఇక నీ అకౌంట్కి నేనే తేను ఏట్లేదు. 0 బ్యాలెన్స్ అకౌంట్ ఉంది. ఎందుకో తెలుసు? గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి రాయితీలన్నీ నాకు కావాలి, నా బిడ్డకు కావాలి. అమ్మ ఒడి, పాప బడి, ఏమండి ఇళ్ళకి పట్టాలి. మళ్ళీ రాకపోతే అని తిట్టేస్తారు. ఎవరిని? అదిగోండి. అమ్మో, వాళ్ళు ఎంత కష్టాలు పడతారు తెలుసా? వాళ్ళ మీద ఎంత భారం ఉందో తెలుసా? మామూలు తిట్లుగా, ఆ సచ్చినోడు వాళ్ళకి ఇచ్చి నాకు ఇవ్వలేదా? సచ్చినోడా? అవ్వా, దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఉన్న 4 బిడ్డల్ని సమంగా చూసుకునేటువంటి న్యాయం మనం చేయలేం కదండి.
నీ పొరుగు వాడిని, నీ అధికారులను తిట్టమని దేవుడు నీకు నేర్పిస్తున్నాడా? ఏ శాస్త్రం నుంచి నేర్చుకుని వచ్చి నువ్వు ఇలా భక్తి జీవితం చేస్తున్నావు? మరి నీకు ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది? మూడో విషయం, నీకు కలిగిన దానిలో శ్రేష్టమైంది దేవుని సన్నిధికి తీసుకురావాలి, దేవునికి ఇవ్వాలి. దేవుడు అబ్రాహామును పిలిచాడు, ఏమన్నా తెలుసా? 12వ అధ్యాయం 2వ వచనంలో చదవండి ఒకసారి, నేను ముగించేస్తాను ఆ మాట. 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను దూషిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను చేసింది దేనికో తెలుసా? నీ పొరుగు వారిని దీవించడానికి. దేవుడు నిన్ను చేసింది దేనికో తెలుసా? నీ వల్ల నువ్వు నిలబడిన స్థలం అంతా దేవునికి మహిమకరంగా మార్చబడ్డానికి. నిన్ను చూసి చీ అనకుండా, నిన్ను చూసి ఆహ్వానించేటట్టుగా నీ బ్రతుకుండాలని. అందుకే అంటారు, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయును, ఇక నుంచి నువ్వు నూతన సృష్టి. దేవుని బిడ్డవి, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, కొత్త బట్టలు వేసుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరంటే మహాలక్ష్మి కాదు, మార్తమ్మవి. హల్లెలూయా, హల్లెలూయా. పేరు మారే, ఊరు మారే, ప్రవర్తన మాత్రమా. ఆమేన్, హల్లెలూయా. శారమ్మతో అంటున్నాడు, నీ తండ్రికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? హృదయపూర్వకంగా చేసిన సమర్పణ దేవుడు స్వీకరించి మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, భుజిస్తున్నాడు. ఆ మెత్తని రొట్టెలు, శ్రేష్టమైనటువంటి లేత దూడతో చేసినటువంటి ఆ సిద్ధపరిచిన మాంసముతో, ఆ వెన్న పాలు. 4వ మాట ఏంటవి? ఏంటి వెన్నపోస ఎలాగుంటుందమ్మా చెప్పండి? కొంచెం వేడి చేసి చూడు, ఏమైపోద్ది? అబ్రహాం మనసు ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లవాని మనస్సులాగా. బాధంతా మర్చిపోయాడు. పిలిచి 25 ఏళ్ళైంది, ఆశీర్వాదం లేదు. పిలిచి 25 ఏళ్ళైంది, వాగ్దానం చేశాడే, నా బ్రతుకులో ఆశ చచ్చిపోయిందే, ఇంకా నేనెందుకు ప్రార్థించాలి, నేనెందుకు సన్మానించాలి, నేనెందుకు సత్కరించాలని మనస్సుతో కాదు, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో పసి పిల్లవాడిని పోలినవాడై తండ్రిని సన్మానించుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ చిన్న పిల్లవాడిని మనస్తత్వం నాకు నచ్చింది, నీ ఉన్నదానిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి నాకు అర్పించావే, నేను తృప్తిపరచబడుతున్నాను. నీ భార్య చేత నీవు, నీ భార్య ఇరువురు కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో చేసిన ఈ పదార్థం ఉన్నదే మెత్తని పిండి, నాకు నచ్చింది. ఆ మెత్తని పిండికి సాదృశ్యం ఏంటి? హృదయము. నువ్వు రాగానే సాష్టాంగపడ్డావే, ఇక మీదట నువ్వు అబ్రహాముడిగా మార్చబడుతున్నావు. ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. పో, ఇప్పుడు నువ్వు అబ్రాము కాదు, అబ్రహాముగా మార్చబడుతున్నావు. మీదటకు ఏ దినమున మరలా నీ వద్దకు నేను వస్తాను. ఇప్పుడు దాకా నీ జీవితంలో చూడని ఆశీర్వాదం ఇక నువ్వు చూస్తావు. నా సన్నిధిన నువ్వు సాక్షిగా వాడబడతావు. భూమి మీద ఉన్న సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నీవు వెలుపడి వాడవు కాదు, చెప్పండి, నా స్నేహితుడవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? నువ్వు దూరస్తుడివి కాదు, నా సమీపస్తుడవు. నేను నీ సమీప బంధువును. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను
అబ్రహాములో ఉన్న మనస్సు, అబ్రహాము లోబడినట్లుగా, అబ్రహాము సమర్పించినట్లుగా, అబ్రహాము సిద్ధపరిచినట్లుగా నీవు నీ ఇల్లు ఎప్పుడు సిద్ధపరచబడతారో అప్పుడు నువ్వు అంటావు కదా, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవించదము. నీకు తెలియకుండా నీవు ఈ రోజున పైన ఆకాశం అంది కానీ, భూమి ఎంది కానీ, భూమి కింద నీటి ఎంది కానీ ఏ రూపమైన నేను చేసుకొనకూడదు, సాగిలి పడకూడదు, పూజించకూడదని దేవుడు చెప్తుంటే నీలో ఉన్న గర్వానికి, అహానికి, పగకి, ప్రతీకారానికి, కోపానికి, ఆత్మాభిమానాన్ని చంపుకొని, విశ్వాసాన్ని చంపుకొని, నిరీక్షణను విడిచిపెట్టి, ప్రేమను చల్లార్చుకొని, శరీర కార్యాలు నీకు తెలియకుండా నీలో అధికమైపోతుంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తుకు 2వ స్థానం ఇచ్చి నాకు ఆశీర్వాదం రావటం లేదు, ఆగిపోయిందని అనుకుంటే గనక తప్పు నీది అవుతుంది కానీ దేవునిది కాదు. నువ్వు వెళుతున్న సంఘానిది కాదు, నీ సేవకుడిది కానే కాదు. నీలో ఉన్న లోపాలని కనపడితే గనక ఈ 2020 నుంచి 2021లోకి వెళ్ళేలోపు నీ జీవితము, నీ ఇల్లు, నీ యొక్క ప్రవర్తన, నీ విశ్వాస జీవితం అన్నిటిలో కూడా ఆశీర్వాదము ప్రారంభమగును గాక. మీదకు మరలా ఇదే దినమున, ఇదే సంవత్సరమున, ఇదే సమయమున, ఇదే కాలమున నీ వద్దకు వచ్చే దేవునికి నువ్వు చెప్పాలి. మరలా 2021 డిసెంబర్ చివరి దినాల్లో, ఉపవాస దినాల్లో ఇక్కడ సాక్షిగా నిలబడి, అయ్యా ఈ 2021లో దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, నేను లోబడ్డాను, లొంగిపోయాను, వంగిపోయాను, ఉన్నదంతా దేవుని కొరకే సమర్పించాను, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందో తెలుసా, ఐశ్వర్యమునకు నేనే వారసుని. హల్లెలూయా. ప్రభువా, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏదైనా కొదువు ఉంటే నాలో చెప్పి వచ్చేస్తున్నానంటే, ఉన్నదంతా అమ్మి వచ్చేయి అని అంటే, సారీ బాయ్ బాయ్ టాటా అన్నాడు. దేవుడు కూడా టాటా అన్నాడు. ఇప్పుడు నువ్వు టాటా చెప్తావా, వస్తావా? వెలుపులో ఉండడానికి ఇష్టపడితే నీ ఆలోచన తలంపుల్లో మార్పు చేసుకోమాక, నీ హృదయాన్ని మార్చుకోమాక, నీ ఇంటిలో పరిస్థితులు మార్చుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు అక్కడే ఆగిపో. దేవుడు కూడా నీకు ఒక విజిటింగ్ కార్డ్ పాస్ చేస్తాడు. లేదా మారడానికి ఇష్టపడుతున్నావా, ఇంటి వారందరూ నేటి నుండి కూర్చొని ప్రార్థించడానికి ఇష్టపడండి. వేకుజామున కొర్నేలు అడిగినట్టుగా అడగండి. అబ్రహాము లోబడినట్టుగా లోపడండి. పశ్చాత్తాపముతో ఆ సీమోని ఇంట్లోకి వచ్చిన పాపాత్మరాలు దుఃఖించి ఏడ్చి ఉన్నదంతా సమర్పించినట్లుగా నీకున్నవన్నీ దేవుడికి ఇచ్చేసేయి. ఏంటవి? నీలో ఉన్నవేంటో నీకు తెలుసు, అవి నీవి కాదు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన కలిగినవి కావు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి దేవుడివి. దేవుని చిత్తము చేయువాడు ఎవడో వాడే నిత్య రాజ్యమునకు వారసుడు. ఆమేన్. ఈరోజు రాత్రి నువ్వే సమర్పణతో ఉన్నావో, మొదటి రోజు నిన్ను దేవుడు ఏం దర్శించాడో, ఏం మాట్లాడితే నీ హృదయం కదిలిందో, ఇకనైనా వెలుపులున్నావా, లోపలున్నావా, నువ్వు పిలవబడిందానివా, విడిచిపెట్టబడిందానివా, ఒక్కసారి ఆలోచించుకోండి. పైన మనం ఆర్భాటంతో చేస్తూ సీమోను విందుకు పిలిచినట్లుగా పిలుస్తున్నావేమో కానీ లోనికి ఆహ్వానించలేకపోతున్నావేమో. నీ ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయింది? నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావా, దుఃఖించడానికి పిలువబడ్డావా? కన్నీళ్లు పెడుతూ బ్రతుకంతా అలాగే నీరు గారిపోతుంది, నిరుత్సాహం మయమైపోయింది. అబ్రహాము వంటి నిరీక్షణ లేదు, అబ్రహాము వంటి లోబడి తత్వం లేదు, అబ్రహాము వంటి సమర్పణ లేదు, అబ్రహాము వలె చిన్న పిల్లవాడి మనస్సు నీలో లేదేమో. నా ప్రభువు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ హృదయపు వాకిట వచ్చాడు. నువ్వు కన్నులెత్తి చూస్తే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా నీ ముందు కనబడుతున్నాడు. ఈ రాత్రి నువ్వేమివ్వగలవో మోకరించు, దేవునికి అర్పించు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలయ్యా, పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు. మీరు ప్రైజ్ చేయమని ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుందామండి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన గనుక ఉన్న కొద్ది సమయంలో చిన్న ప్రార్థనని హృదయపూర్వకంగా దేవుని దగ్గర సమర్పించు. ఇకనైనా ఇప్పుడైనా మనకు వేషధారణ వద్దు. మనం నటించడానికి కాదు పిలువబడింది. మనము పైన వేషాలు వేసుకుని లోకాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నవారం కాదు. మనం ఎవరమంటే ఆశీర్వాదానికి వారసులము. ఆ కృపా సత్య సంపూర్ణుడితో 7 ఏళ్ల విందులో ఉండేటువంటి ఆత్మ పూర్ణులము. పై వేషధారణ మనకు వద్దు. అంతరంగాన్ని కోరుకుంటున్న దేవునికి మన అంతరంగాన్ని సమర్పించుకుందాం. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 2 అధ్యాయం 24-25 వచనాలు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన అంతర్యమును ఎరిగినవాడు, ఆయనకు ఒకరిని గురించిన సాక్ష్యము ఒకరు చెప్పనక్కరలేదు. రాత్రి నువ్వేంటో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు రాత్రి నీ ఇల్లు ఏ పరిస్థితుల్లో దేవుడు చూస్తున్నాడు.
కుటుంబంలో సహకరించేవారు లేరు, కుటుంబంలో ప్రేమించేవారు లేరు, కుటుంబంలో ఆదరించేవారు లేరు. నీ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక పైకి నిబ్బరంగా ఉంటున్నావు, పైకి మాత్రం పౌరుషంగా ఉంటున్నావు, పైకి ఆనందంగా ఉంటున్నావు, నవ్వుతున్నావు. నీ లోతుల్లోని దుఃఖం నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నీ లోతులోని భారాన్ని ఎవరికి వివరించలేని పరిస్థితిలో ఉన్నావు. తనువార ఏడుద్దామన్నా, నోరార ఏడిచి చెప్పుకుందామన్నా స్థలము లేక ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు. ఆగిపోయిన ఆశీర్వాదాన్ని తెచ్చుకునేటువంటి మార్గం కనబడడం లేదు. అపవాదిగాడు నీ మార్గాన్ని మూసివేశాడు. అపవాదిగాడు చీకటి కూర్చుని నిన్ను పడవేశాడు. వెనక శత్రువులు ఎదర సముద్రము మధ్యలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావేమో. ఇప్పుడు కన్నులెత్తు, ఆహ్వానించు, నిల్లోనికి ఆహ్వానించు. నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావు. నువ్వు విడుదల, నీకు విడుదల, నీకు విడుదల, నీ కుటుంబానికి విడుదల, నీ ఆర్థిక పరిస్థితికి విడుదల, నీ అనారోగ్యానికి విడుదల, నీ పాపానికి విడుదల, నీ కుటుంబ పరిస్థితికి విడుదల, నీ కుటుంబంలో శాంతి, సమాధానము, భార్యాభర్తల మధ్య దూరములన్నీ కరిగిపోవునుగా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డల వల్ల నెమ్మది లేదా? చేస్తున్న వ్యాపారంలో నెమ్మది దొరకడం లేదా? వెళుతున్న మార్గంలో గురి గమ్యం లేకుండా ఏదో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడా, లోనికి రమ్ము. రండి ప్రియ దేవుని బిడ్డ, రండి, ఆహ్వానించండి. నాలోకి రండి యేసయ్యా, నాలోకి రండి యేసయ్యా, నాలోకి రండి యేసయ్యా, నాలోకి రండి యేసయ్యా. నన్ను చేర్చుకోండి యేసయ్యా, నన్ను చేర్చుకోండి యేసయ్యా, నాతో మాట్లాడండి యేసయ్యా, నా బ్రతుకు మార్చండి యేసయ్యా. ఇకనైనా ఇప్పుడైనా నీ మాట వింటాను యేసయ్యా, నీకు లోబడతాను యేసయ్యా, నా హృదయానికి అర్పిస్తాను యేసయ్యా, నాకున్న సమస్తానికి ఇస్తాను యేసయ్యా. ప్రభా, మొదటగా నీకే ప్రాధాన్యత ఇస్తాను ప్రభా, మొదటగా నీకే ప్రాధాన్యత ఇస్తాను ప్రభా. నాకున్న దానిలో మొట్టమొదటి నీ సంఘానికి సమర్పిస్తానయ్యా, నీ సేవకు ఉపయోగపడతానయ్యా, నీ సేవకు ఉపయోగపడతానయ్యా, నీ సేవకు ఉపయోగపడతానయ్యా, నీకు ఉపయోగపడతానయ్యా, నీకు ఉపయోగపడతానయ్యా. యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నన్ను దర్శించు, నా పరిస్థితులు మార్చు అయ్యా. 2021లోకి ప్రభువా నీ ఆశీర్వాదంతో నేను నడవాలని ఆశపడుతున్నానయ్యా. అయ్యా, దైవ సేవకులు చెప్తున్నారయ్యా, ఇదిగో తాళి తప్పుగా ఉండకూడదు అంటున్నారయ్యా. యేసయ్యా, యేసయ్యా నేను మారాలయ్యా, నా బ్రతుకు మారాలయ్యా. ఇసుకలో కట్టబడిన నా ఇల్లు రేపటి నుండి, ఈ రాత్రి నుండి క్రీస్తుని బండ మీద కట్టబడాలి నాయన. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, హల్లెలూయా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. ఇచ్చిన నీకై నేను చెయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇచ్చిన నీకై నేను చెయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా. నేను చేశానయ్యా నీకోసం నీ బతుకునిచ్చాను, ఏం చూశానయ్యా నీకోసం నువ్వు నన్ను చూశావు. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై ఒదిగించానా యేసయ్యా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా. యేసయ్యా ఏం చేశానయ్యా, పరిశుద్ధాత్మదేవ
రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరి హృదయము ప్రభు పశ్చాత్తాపముతో నా తండ్రి నీ పాదాలు కడుగుతుందని జ్ఞాపకం చేసుకో. కొర్నేలు వలె, అబ్రహాము వలె ఎవరైతే ప్రభువా నీ దాసులుగా నీ సన్నిధిలో ప్రభువా నీ పాదాలు పట్టుకోవడానికి సాష్టాంగపడి వంగిపోయి వారికి ఆయన తగ్గింపు జీవితముతో నీ సన్నిధిలో కనబడుతున్నారు. ఈ రాత్రి ఆయన దృష్టించండి ప్రభువా. అబ్రహాము వలె, శారా వలె ప్రభువా వారి హృదయాలను మెత్తని పిండిగా చేసుకునే వాళ్ళు ఎవరో చూడండి. వారికి ఉన్న దానిలో ప్రభువా నీ సేవను ప్రోత్సహించి, నీ పనిని ప్రోత్సహించి, నా వలె అనేకులు దేవునిలోనికి రావాలని ఇష్టపూర్వకంగా మనపూర్వకముగా లేత దూడ వంటి శ్రేష్టమైన పదార్థాలు ఎవరిస్తున్నారో చూడండి నాయన. చిన్న పిల్లవాని మనసుతో ఏ కుటుంబం ఉంటుందో చూడండి నాయన. ఈ రాత్రి సమర్పణ తీసుకుంటున్న బిడ్డలను దృష్టించండి ప్రభువా. నీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి, దాసురాలను దీవించండి. తల్లిగారికి నైనా మంచి ఆరోగ్యము బలము కలుగు చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి అయినా. శాఖోపశాఖలుగా నీ దాసుడికి నూతన బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి పక్షి రాజు వలె పైపైకి ఎగురుతూ అనేక ఆత్మల కొరకు అనేక ప్రాంతాల్లో అవి పెరగని సేవలు నిన్ను మహిమపరచుటకు వాడుకోండి నాయన. ఆ కుటుంబంలో కొరతలు, కొదువులు, క్రీస్తు మహిమైశ్వర్యులు తీర్చండి నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబము ఈ రాత్రి నీ సన్నిధిలోని నీ ఆత్మీయ ఆహారముతో నింపబడి వారు నాయనా వారి కుటుంబాల్లో నూతన కార్యాలకు నా తండ్రి వారే పునాదులు వేసుకుందురుగాక. ఈ రాత్రి నాయన వారి జీవితంలో మరుపులేని రాత్రిగా మార్చండి. ఈ రాత్రి నుండి వారి పశ్చాత్తాపం నాయన వారికి తెలియాలి. వారిలో ఉన్న లోటుపాట్లు వారికి తెలియాలి. వారి ఆశీర్వాదాన్ని వాళ్ళు వెతుక్కుంటూ పరిగిడి రావాలి నాయన. సీమోని ఇంట్లో పాపాత్మల ఆశీర్వాదం కోసం పరుగుడి వచ్చింది. అబ్రహాము వేగిరమే సాష్టాంగపడ్డాడు. నా స్నేహితుడు అని నువ్వు పిలిచావు నాయన. కొరతలు తీర్చేసావు, కొదువు తీర్చేసావు, ఆశీర్వదించావు నాయన. ఈ రాత్రి ఈ కుటుంబాలను, బిడ్డలను మీరు దర్శించండి. చంటి బిడ్డలు, యవ్వనులు, వృద్ధులు, పెద్దలు ఎవరెవరు ఏ ఆశలతో ఏ లోటుపాట్లతో నా తండ్రి ఉన్నారో 2021లో మిలిచే దీవెనలతో, మిలిచే సమృద్ధితో వారి జీవితాలు మార్చబడును గాక. ఖాళీగా తప్పగా కాక గట్టి గింజలుగా ప్రభువా నీ సన్నిధిలో వారు సాక్షులుగా వర్ధిల్లుదురుగాక. వాళ్ళని బలపరచండి నాయన. ఈ సంఘం 4 దిక్కులున్న కుటుంబాల్లో మీ ఆత్మకార్యాలు ప్రారంభించండి, మీరు దర్శించండి. నూతన సంవత్సర దీవెనలతో సంఘాన్ని ప్రభువా నా తండ్రి సేవకులను నన్ను కూడా వర్ధిల్ల చేయండి. జనదాసుని రాత్రి వాడుకున్నావు నాయన, వందనాలు. నా భార్య బిడ్డలకు నాకు నీ కృపాక్షేమాలు మెండుగా కలుగు చేయండి. నా పరిచయను కూడా ఆశీర్వదించండి. నాతో వచ్చిన సహోదరుని కూడా మీరు దీవించండి ప్రభువా. సమస్తము నూతన పరచుమని యేసు నామములో మీ చేతుల్లో పెట్టి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారాన్ని మాకు దాయిచ్చి మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయున్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు, సంఘ కాపరికి, ఈ న్యూ రాజీవ్ నగర్ ప్రాంతానికి, నా కుటుంబానికి, నా పరిచర్యకు ప్రభు రాకడ పర్యంతం ఈరోజు రాత్రి తీర్మానం తీసుకున్న బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని చిత్తమైతే నూతన సంవత్సరంలో మీ అందరితో కలిసి సంతోషించాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నా. వందనాలండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు చెప్పరా?